హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజైతే మేము ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ బెంగళూరులో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఎంట్రన్స్లో మనకి సద్గురు సన్నిధి అని ఉంటుంది. సో పెద్ద ఆర్చ్ ఉంటుంది. అందులో నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి. సో అప్పుడు మనకి ఈషా విగ్రహం అయితే కనిపిస్తుంది, అంటే శివుడు విగ్రహము. సో స్టార్టింగ్లో ఇది ఓపెన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఒక 1 year బ్యాక్ రోడ్స్ అయితే వరస్ట్‌గా ఉన్నాయని చెప్పాలి. రోడ్స్ అయితే అస్సలు బాలేదు. బట్ ఇప్పుడైతే అలా లేదు. సో 1 ఇయర్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి శివరాత్రి వస్తుంది కదా! సో శివరాత్రి వచ్చేసరికి అక్కడ చాలా డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. అంతకుముందు కార్ పార్కింగ్ లేదంటే బైక్ పార్కింగ్స్ కూడా అంత ప్రాపర్‌గా లేవు. బట్ ఇప్పుడు అలా కాదు. సీసీ రోడ్స్ చాలా బాగున్నాయి. అక్కడ అలానే అంతకుముందు వాష్‌రూమ్స్ కూడా లేవు. సో ఇప్పుడు వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము ఇది వీక్ డేస్‌లో వెళ్ళాము. సో వీక్ డేలో వెళ్ళాం కాబట్టి పెద్ద అక్కడ రష్ కూడా ఏమీ లేదనమాట. సో చాలా బాగుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఓన్లీ 15 మినిట్సే అనమాట మనకి ఇక్కడ లైట్ షో. సో మేము అది చూడడానికే చాలా లాంగ్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ లైట్ షో అనేది ఇక్కడ మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. బట్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తే అది కాపీరైట్ అని వచ్చింది. సో అందుకని జస్ట్ ఇలా ఒక వీడియో అయితే తీసాను. సో 1కి ఇంటికి వచ్చిన తర్వాత కిడ్స్ అయితే ఒకటే గొడవ అనమాట. చాక్లెట్ ఏమైనా చేసి పెట్టు మార్నింగ్ వరకు అని. సో ఈరోజు నైట్ చేస్తే మార్నింగ్కి జల్దీగా అది కూల్ అయిపోతుందని సో ఇక్కడ చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక పావు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ అనేవి మీ దగ్గర స్టాండ్ ఉంటే ఓకే, లేదంటే ఇలా 2 కప్స్ని రివర్స్ పెట్టేసుకొని దానిపైన గ్లాస్ బౌల్ కానీ ఇలా నార్మల్ స్టీల్ బౌల్ కానీ పెట్టేసుకొని ఇప్పుడు డబల్ బాయిల్ చేయాలన్నమాట. సో మేము ఇక్కడ ఇది డార్క్ చాక్లెట్ హ్యాండ్మేడ్ చాక్లెట్ అనేది మేము మడికేరీకి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, జస్ట్ కొంచెమే చాక్లెట్ మిగిలింది. సో ఇది కొంచెం చేదు వస్తుంది అనమాట. బికాజ్ ఇది డార్క్ చాక్లెట్ అంటేనే కొంచెం చేదు వస్తుంది. అలా కూడా కాకుండా ఇది హోమ్ మేడ్ కదా, సో ఇంకా ఎక్కువ చేదుగా అనిపించేసరికి మేము దీన్ని ఏం చేద్దాం అనుకున్నామంటే డైరీ మిల్క్ నెక్స్ట్ అలానే కొంచెం అది మిల్క్ అలానే ఈ డార్క్ చాక్లెట్ నెక్స్ట్ అలానే కొంచెం బటర్ కూడా వేసి దీన్ని మంచిగా చిన్న చిన్న చాక్లెట్స్ లాగైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడైతే డార్క్ చాక్లెట్ని ఇందాక చూపించినంత తీసేసుకొని దాన్ని నీట్గా ఇలా సిమ్ మీదనే చేసుకోవాలన్నమాట. హై కానీ మీడియం ఫ్లేమ్ పెడితే కింద మనకి వాటర్ బాయిల్ అవుతూ నెక్స్ట్కి ఇది మాడిపోతుంది చాక్లెట్ అనేది. సో ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి మెల్ట్ అవుతూ ఉంటుంది. సో లైట్గా మెల్ట్ అయినప్పుడు మిల్క్ ఒక ½ గ్లాస్ వరకు వేసుకున్నాము. సో కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ముందే యాడ్ చేశాను బికాజ్ మా డార్క్ చాక్లెట్ మనకి ఇక్కడ వేస్తే మనకి సైడ్కి అంతా అతుక్కుపోతుంది. అందుకని ఖచ్చితంగా ఇందులో మిల్క్ వేసి దాని తర్వాత మీరు ఇలా చేస్తూ ఉంటే మిక్స్ చేస్తూ ఉంటే దాని తర్వాత అది కొంచెం జల్దీగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అలానే బటర్ ఆల్రెడీ మనకి డార్క్ చాక్లెట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా లైట్గా కొంచెమే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ది బటర్ తీసుకున్న అన్సాల్టెడ్ తీసుకోండి. ఒకవేళ సాల్ట్ తీసుకుంటే చాక్లెట్ అనేది సాల్టీ అయిపోతుంది. సో అందుకని మనకి షుగర్ ఫ్లేవర్ స్వీట్నెస్ రావడం కోసము అన్సాల్టెడ్ తీసుకొని నెక్స్ట్ చాలా స్మూత్ వస్తుంది అనమాట. అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేస్తే ఏ బటర్ యాడ్ చేసినా మనకు స్మూత్గానే వస్తుంది. నెక్స్ట్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ డైరెక్ట్ చాక్లెట్ తినే బదులు ఇలా డ్రై ఫ్రూట్ చాక్లెట్ తింటే వాళ్ళకు కూడా కొంచెం అటు ఇటు హెల్తీగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ అలాగే ఇలాంటి మోల్డ్స్ అనేవి మనకి డిమార్ట్లో కానీ నార్మల్ షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. స్టీల్ షాప్స్లో కానీ ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను జస్ట్ ఇదే సిలికాన్ మోల్డ్ అనేది ఇది ఫ్లవర్ టైప్ తీసుకున్నాను. ఎప్పుడో చాలా డేస్ అయిపోయింది. నేను 2 years బ్యాక్ 3 years బ్యాక్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ మోల్డ్స్లో మనము ఇందాకనే డ్రై ఫ్రూట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా ఇందులో చిన్న చిన్న పీసెస్గా అన్ని మోల్డ్స్లో వేసి పెట్టుకొని దాని తర్వాత చాక్లెట్ సిరప్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక 12 to 13 hours మనం ఫ్రిడ్జ్లోనే డీప్ ఫ్రిడ్జ్ కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తే కొంచెం గట్టిగానే అవుతుంది. ఒకవేళ కిడ్స్కి ఇలా చాక్లెట్స్ ఎవరికైనా నచ్చకపోతే మేమైతే బ్రెడ్ శాండ్విచ్ కూడా చేసుకున్నాం అనమాట. చాక్లెట్ శాండ్విచ్ కూడా చేసుకున్నాము. సో బెంగళూరులో హరీ శాండ్విచ్ అనేది చాలామందికి తెలుసు. సో అక్కడ చాక్లెట్ శాండ్విచ్ అనేది చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది. సో మేము కూడా కొంచెం సిరప్ ఈ మోల్డ్స్ అన్ని వేసిన తర్వాత ఇంకా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని మేము చాక్లెట్ శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మోల్డ్స్లో వేస్తున్నప్పుడు కొంచెం సిరప్
అనేది సైడ్ అంతా పడితే ఇలా క్లీన్ చేస్తున్నాం అనమాట. క్లీన్ చేసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, ఇంకా మనకి ఈ ప్రాసెస్ అయితే నెక్స్ట్ మర్చిపోయాను. ఇలా ట్యాప్ చేయకపోతే మనకి బబుల్స్ లాగా వచ్చి చాక్లెట్ అనేది అక్కడక్కడ వచ్చి అక్కడక్కడ రాదు. సో ఖచ్చితంగా ఇలా ట్యాప్ చేయండి. నెక్స్ట్ అలానే దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ కానీ నేను నార్మల్ ఫ్రిడ్జ్ పెట్టా, బికాజ్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఫుల్ ఆఫ్ ఐస్ ఉందన్నమాట. సో ఇది పెడితే కూడా ఎక్కువ వాటర్ కారిపోతుంది, అందుకని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతే అండి. ఈ చాక్లెట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.